జనసేనాని పవన్ చూపు కరువు జిల్లా అనంతపురం మీద పడింది. మొన్నటి వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో పోటీ చేస్తారనుకున్న పవన్ ఇప్పుడు అనంతపురంలో పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగుతున్న జనసేనాని అనంతపురాన్ని ఎంచుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పూర్తి రాజకీయ పార్టీగా జనసేన కార్యక్రమాలుంటాయని ప్రకటించిన జనసేన అధినేత తన పోటీపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోటీ చేస్తారనుకున్న పవన్ ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. నిత్యం కరువుతో అల్లాడే అనంతపురం నుంచి పోటీకి దిగడం ద్వారా తాను ఎవరి పక్షం వహిస్తున్నానో చెప్పడానికే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ సామాన్యులకు అండగా నిలుస్తామంటున్నారు. డబ్బు ప్రమేయం లేని రాజకీయం చేస్తానన్న జనసేనాని పేదల పక్షాన పోరాడతామన్నారు. అనంతపురం సమస్యలపై అక్కడ నిర్వహించిన సభలో వివరించి జిల్లాపై తనకు అవగాహన ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు పార్టీ కార్యకర్తల ఎంపిక కోసం నిర్వహించిన పరీక్షలకు అనంతపురాన్నే తొలి వేదికగా ఎంచుకున్నారు. ఇలా అన్ని విషయాల్లో అనంతపురానికి ప్రాధాన్యత ఇస్తున్న పవన్ ఎన్నికల్లోనూ అక్కడి నుంచే పోటీకి దిగబోతున్నట్టు చెప్పారు. అనంతపురంలో పోటీ చేస్తానని చెప్పిన పవన్ ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటు నమోదు చేసుకుంటానని చెప్పారు. ఏలూరు దగ్గరలో ఇల్లు కూడా తీసుకుంటానని చెప్పారు. అదే సమయంలో అనంతపురంలో పార్టీ తొలి కార్యాలయం ప్రారంభిస్తామని చెప్పారు. ఇటు రాయలసీమ అటు గోదావరి జిల్లాలను కీలకమైన కార్యక్రమాలకు ఎంచుకోవడం ద్వారా అక్కడి ప్రజల ఆదరణ పొందే ప్రయత్నం చేస్తున్నారు పవన్. వ్యూహాత్మకంగానే పవన్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అనంతపురం నుంచి పోటీ చేస్తానన్న పవన్ ఏ నియోజకవర్గం అన్నది స్పష్టం చేయలేదు. అసెంబ్లీకే పోటీ చేస్తామని చెప్పినందున పార్లమెంటు నియోజకవర్గాల జోలికి ఆయన వెళ్లనట్లే. మరి ఆ జిల్లాల్లో ఉన్న 14 నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి పవన్ పోటీకి దిగుతారో చూడాలి.